హెబ్రీలకు రాసిన పత్రిక 13 అధ్యాయాలు కలిగిన ఈ పత్రికను ఇప్పటికీ 7 వారాలు ముగించుకొని 8వ వారానికి వచ్చాం, అంతేనండి? 7 వారాలు ముగించుకొని 8వ వారానికి వచ్చాం, అంతేనా కదా? వెరీ గుడ్. ఈ 7 వారాల్లో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం, చాలా విషయాలు మనం చూసాం, చాలా విషయాలు ఆలోచన చేసాం. వాటన్నిటిని బట్టి మీకు ఒక అవగాహన ఏర్పడింది అని అనుకుంటున్నాను యేసు ప్రభు పట్ల. ఇంతకీ ఏం చూసాం 7 వారాల్లో అని అడిగితే, ఈ పత్రిక రాసింది హెబ్రీలకు. ఎవరికి? అమ్మ నా వైపు చూడాలి, అందరు నా వైపు చూడాలి, మనసు పెట్టాలి. ఈ పత్రిక రాసింది ఎవరికి? హెబ్రీలకు. హెబ్రీలు ఎవర్రా అంటే యూదులు లేదా ఇశ్రాయేలీలు. వాళ్ళకి పత్రిక రాసి ఎందుకు రాశాను అని ఎందుకు చెప్పాడంటే, ఆయన దేవుణ్ణి నమ్మిన యూదులు మరలా వెనకడుగేసిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎవరిని కాదని? దేవుని కాదని. ఎందుకు అలా వేశారంటే యేసు ప్రభు గొప్పతనం వారికి తెలియక, దేవుని వాక్యం గొప్పతనం వారికి తెలియక, అలాంటి వాళ్ళకి యేసయ్య గొప్పతనాన్ని చెప్పాలి అనే ఆలోచనతో ఈ పత్రికను హెబ్రీయులకు రాసే ప్రయత్నం చేశాడు రచయిత. అందులో భాగంగా ఇప్పటివరకు ఎన్ని అధ్యాయాలు మనం మాట్లాడుకున్నాం? ఒక అధ్యాయాన్ని మాట్లాడుకున్నాం. ఎన్ని భాగాలు మనం మాట్లాడుకున్నాం? భాగాలు 3 భాగాలు మాట్లాడుకున్నాం, అంతేనా? 1, 2 వచనాలు ఒక భాగం, 3, 4 వచనాలు ఒక భాగం, 5 నుంచి 14 వచనాలు ఒక భాగం. ఎన్ని భాగాలు మాట్లాడుకున్నాం? అమ్మా నా వైపు చూడాలి. ఎన్ని? 3. ఎన్ని అధ్యాయాలు మాట్లాడుకున్నాం? ఒక అధ్యాయం. ఆ అధ్యాయం అంతా మీకు ఒక క్లారిటీ కలిగింది అని నేను భావిస్తున్నాను. చాలా పిన్ టు పిన్ ప్రతి వచనాన్ని మనం మాట్లాడుకున్నాం కాబట్టి ప్రతి మాటలో ఒక అవగాహన మీకు ఏర్పడింది అని అనుకుంటున్నాను. మరీ మీరు చదివే కొలది మరింత అవగాహన అనేది కలుగుతుంది. ఈరోజు వచ్చింది ఫిక్స్ అని నేను అన్నాను. రోజులు మారే కొలది ఇంకా జ్ఞానం మనకి పెరుగుతుంది. సో ఒక అధ్యాయాన్ని మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నారో మొదటి అధ్యాయం అంటే మీరు బాగా వినాలి. యేసు ప్రభు గొప్పతనాన్ని కోసం మాట్లాడాడు, అంతేనా? వెరీ గుడ్. ఎవరు గొప్పతనం కోసం? ఒకవేళ ఎవరన్నా చెప్పే జ్ఞాపక శక్తి ఉంటే చెప్తారా? ఎవరు యేసయ్య? యేసయ్య ఎవరు? నెంబర్ 1 కుమారుడు, నెంబర్ 2 వారసుడు, నెంబర్ 3 ప్రపంచాన్ని నిర్మించినవాడు, నెంబర్ 4 ఆయన మహిమ, దేవుని మహిమ యొక్క తేజస్సు, 5 తత్వము యొక్క మూర్తిమంతము, 6 ఆయన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించినవాడు, 7 పాపమును విషయములో తానే శుద్ధీకరణ చేసినవాడు, తర్వాత చనిపోయి తిరిగి లేచినవాడు, తర్వాత కుడి పార్శ్వమున కూర్చున్నవాడు అంటే అధికారి, దేనికి? సమస్తానికి. తర్వాత దేవదూతల కంటే శ్రేష్ఠుడు. గత 2 వారాలు కూడా మనం ఏం చూసామంటే దేవదూతల కంటే ఎందుకు శ్రేష్ఠుడు అనే కోణాన్ని చూసాం మనం. అందులో భాగంగా మీ అందరికీ చాలా విషయాలు మనం చూసాం. ఎన్ని ప్రవచనాలు చూసాం మనం? 7. ఆ 7 ద్వారా మీకు క్లారిటీ వచ్చేసింది అనుకోండి నేను ఆయన ఎందుకు శ్రేష్ఠుడో దేవదూతల కంటే. ఏ యూదుల్లో అయితే సందేహం ఉందో, ఏ యూదులైతే ఏ చట్టాన్ని వాళ్ళు నమ్ముతున్నారో, ఏ చట్టాన్ని నమ్ముతున్నారు వాళ్ళు, అదే చట్టంలో నుంచి చాలా కూలంకషంగా, చాలా వివరణాత్మకంగా కొన్ని వచనాలు తీసుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఇంకా వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదనుకోవాలి అంతే. ఎందుకంటే అంత బాగా చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు ఏమనగలరు? అందులో భాగంగా ఆయన బల్లగుద్ది చెప్పాడు, యేసు ప్రభువారు దేవదూతల కంటే శ్రేష్ఠుడు. ఎందుకు శ్రేష్ఠుడు అంటే ఆయనే అధికారి, వాళ్ళని చేసింది ఆయన, అందరికీ పైగా దేవుడైన ఎవరు? నజరేయుడైన యేసు. ఇలాంటి ఆయన గురించిన ముఖ్య విషయాలతో మొదటి అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం, అంతే కదండి? వెరీ గుడ్. ఇప్పుడు ఎన్నో అధ్యాయంలోకి వెళ్ళాలి? 2వ అధ్యాయం. తొందర తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎక్కువసేపు ఏం మాట్లాడను, చాలా తక్కువసేపు మాట్లాడతాను, కానీ మీరు బాగా వినాలి దయచేసి. చాలా మనసు పెట్టాలి. అటు ఇటు గోల కాదు, మాటలు కాదు. రాత్రులన్నీ కొంచెం ఎవరు డిస్టర్బ్గా ఉండకండి.
అందరూ కూడా అనుకూలకరమైన వాతావరణంలో ఉన్నాం కాబట్టి నిశ్శబ్దంగా మనం ఏకీభవించే ప్రయత్నం చేద్దాం. తీద్దాం తీయండి హెబ్రీ పత్రిక. ఎన్నో అధ్యాయంలోకి వెళ్ళాలి మనం? 1వ అధ్యాయం అంతా మాట్లాడుకున్నాం క్లియర్గా. ఇప్పుడు 2వ అధ్యాయంలోకి మనం వెళ్ళాలి. ఎన్ని వచనాలు ఉన్నాయండి 2వ అధ్యాయంలో? 18 వచనాలు ఉన్నాయి. ఎన్ని? 18. ఈ 18 వచనాలని కూడా కొన్ని భాగాలుగా మనం మళ్ళీ డివైడ్ చేద్దాం. తెలుసు కదా మీకు భాగాలు ఎందుకు అంటే మనకు అర్థం కావడానికి అంతే. సో మన అవగాహన మేరకు కొన్ని భాగాలుగా డివైడ్ చేస్తూ 4వ భాగం, ఇప్పుడు అదే కదా వెళ్ళాలి మనం. మాట్లాడలేదు మీరు. ఎన్నో భాగానికి వెళ్ళాలి? 4వ కదా. 4వ భాగంగా 2వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయం 4వ వచనం వరకు రాసుకోండి. 2వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయం 4వ వచనం వరకు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నాం. 1వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. 2వ అధ్యాయంలో ప్రవేశించాం. 7 వారాలు పూర్తి చేసుకుని 8వ వారానికి వచ్చాం. 1వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 2వ వారానికి వచ్చాం, 2వ అధ్యాయానికి వచ్చాం. 3 భాగాలు పూర్తి చేసుకొని 4వ భాగంలోకి వచ్చాం. 4వ భాగంగా 2వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయం 4వ వచనం వరకు. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు ఏమి ఇవ్వాలి? టైటిల్ ఏమని రాస్తారంటే వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అని క్వశ్చన్ మార్క్ పెట్టండి. టైటిల్ ఏంటి? వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అని క్వశ్చన్ మార్క్ పెట్టండి. క్వశ్చన్ మార్క్ ప్రశ్నార్థకం. ఏమా? వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అని క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఓకేనా? టైటిల్లోనే సబ్జెక్ట్ మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను నేను. ఏంటి? వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదా అని అర్థమా? దంది చేస్తే అని క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటే అర్థం ఏంటి? చేస్తే ఏమవుద్ది అంతే కదా. వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుద్ది అదే దాని అర్థం. అందుకే మనం ఏం పని పెట్టాం? వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అని క్వశ్చన్ మార్క్ పెట్టాం. ఓకేనండి? వెరీ గుడ్. ఎన్నో భాగం ఇది? 4వ భాగం. ఇంకా ఆలస్యం చేయకుండా త్వరితముగా 4వ భాగంలోకి వెళ్దాం. అందరూ తీసేయండి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. కావున మనము అమ్మా అందరికి వందనాలు. నేను మీ అంత పొడిసోండి కాదు, మీరు మెల్లగానే చూద్దాం. మనసు పెట్టండి. కావున మనము అంటే మనం జనం కాదు. కావున మనము అంటే అర్థం ఏంటి? సరే, కావున అంటే అర్థం చెప్పండి. కావున వెరీ గుడ్ అన్న. కావున రాంకోల్ దగ్గరికి ఉల్లిపాయలు వచ్చాయో, కేజీ ఉల్లిపాయలు 10 రూపాయలు. కావున అందరూ వచ్చి కొనుక్కోవాలి. కావున అంటే అది ఆరంభమా కొనసాగింపా? వెరీ గుడ్. అంటే ఏదో ఒక సబ్జెక్ట్కి కంటిన్యూషన్ అది, అంతే కదా. అంటే 2వ అధ్యాయం ఈ ఆరంభం అనేది ఇప్పుడు చెప్పండి దేనికి కొనసాగింపు? వెరీ గుడ్. 1వ అధ్యాయానికి కొనసాగింపు. అందును బట్టి కాబట్టి అంటాం కదా, అలా మాట్లాడుతున్నాడు. కావున వెరీ గుడ్. మనము ఎవరో మళ్ళీ సంఘం అంటారు. మాట్లాడేది ఎవరో? పౌలు గారు. మాట్లాడుతుంది ఎవరితో? హెబ్రీయులతో, యూదులతో. అంటే మనం అంటే ఎవరు? కాంటెక్స్ట్ పరంగానే చెప్పండి. కాంటెక్స్ట్ పరంగా చెప్పండి. యూదులు, పౌలు గారు. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం అంటున్నాడు. అందుకే దాని అర్థం కావున మనము వినిన సంగతులు. ఏ సంగతులు అంటే అండి? అమ్మ చెప్పండి. ఏ సంగతులు? వెరీ గుడ్. నేను మీ అందరిని అడుగుతున్నాను, ఏటా విన్న సంగతులు?
ఏం విన్నారు? ఎవరి నుంచి విన్నారు? ఎవరి నుంచి విన్నారు అమ్మా? వెరీ గుడ్. పౌలు గారి నుంచి విన్నారు. ఏం విన్నారు? ఏం విన్నారు? ఈ 1వ వచనం మీకు బాగా అర్థం కావాలంటే ఒకసారి మళ్ళీ చూద్దామా? కావున మనము వినిన సంగతులు. కావున మనము వినిన సంగతులు. ఎవరు విన్నారు? ఎక్కడి నుంచి విన్నారు? ఏం విన్నారు? ఇది మీకు క్లియర్ అవ్వాలంటే ఒక్కసారి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆన్సర్ దొరికదు మీకు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? పౌలు ద్వారా కాదు. నా మాట అర్థమైందా లేదా? ఎవరి ద్వారా? కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఎవరితో? మనతో మాట్లాడాడు. అంటే మనం విన్నాయి ఎవరి మాటలో? చెప్పండి. వెరీ గుడ్. కావున మనము వినిన సంగతులంటే యేసు ప్రభు చెప్పిన మాటలని అర్థం. అర్థమైంది లేదా మాట మీకు? ఎవరు చెప్పిన మాటలు? వెరీ గుడ్. మీరు అందరూ చెప్పండి, యేసు ప్రభు చెప్పిన మాటలు అంటే ఏవి? మాట్లాడండి. యేసు ప్రభు చెప్పిన మాటలు ఏవి? అప్పటి వరకేమో ఒక చట్టం ఉంది వాళ్ళకి. ఏ చట్టం అది? ధర్మశాస్త్రం. ఈయన దాన్ని మారుస్తూ ఇచ్చాడు. ఏ నిబంధన? కొత్త నిబంధన. ఆ రెండు కలిపితే మనం అనే పదమే వాక్యం. అదే కంప్లీట్నెస్. ఎవరి ద్వారా పూర్తయింది? అది యేసు ప్రభు ద్వారా. అందుకేమంటాడు చూడండి, కావున మనము విన్న సంగతులు అంటే ఎవరి ద్వారా విన్నవి? కుమారుని ద్వారా. ఏం విన్నాం? వాక్యం. యేసయ్య మాట. మాట్లాడుతూ అంటున్నాడు, మనం విన్నాం కదా అమ్మ. చెప్పండి, వాక్యం వింటామా మనం? చెప్పండి. వెరీ గుడ్. వింటే ఏమైందంట? వినిన సంగతులు విడిచిపెట్టి. ఏమి విడిచిపెట్టి? ముసలమ్మ గారు, ఏం విడిచిపెట్టి? ఇటు వాక్యాన్ని కూడా విన్నది విడిచిపెడతామా? చూడాలి మీరు. కొంచెం వేడిగా ఉంది, నాకు అర్థమైంది సబ్జెక్టు. వాతావరణం కొంచెం వేడి ఉంది కదా. ఏం కొద్దిసేపు అమ్మా, ఇప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే అక్కడ ఇంకా వేడంట. ఎక్కడ? చెప్పండి. అగ్ని ఆరదు. అయ్యి బాబా, ఏసీ 2 టన్ను కాదు 10 టన్ను ఇట్టినా పనిచేయదు అక్కడ మనకి. అర్థమైందా లేదా? కొంచెం అందుకే ఇక్కడ మనం జాగ్రత్తగా మనసు పెట్టాలి. ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీ వచ్చారు చాలా విషయాలు ఈరోజు. బాగా మనసు పెట్టండి. వాక్యాన్ని విన్నాం కదా, విన్న వాక్యాన్ని విడిచిపెట్టొద్దు అంటున్నాడు. ఏం చేయొద్దు? మీ అందరిని అడుగుతున్నాను, వాక్యాన్ని కూడా విడిచిపెడతామా? వాక్యాన్ని విడిచిపెడతామా? విడిచిపెడతామా? విడిచిపెట్టమంటే పక్కన పెడతామా? మర్చిపోతామా? వదిలేస్తామా? మాట్లాడండి. మీరు ఎలా ఫీల్ అవుతారో తెలదు కానీ అమ్మా, నా ముందు ఎవరైనా మంచి వాక్యం చెప్తాను కదా, నేను చెప్పిన తర్వాత బయటికి వెళ్తారు కదా, వెళ్ళు బయట లేతనే అసలు కూడా నేను చూస్తుంటాను కదా. చూస్తానని చూడనా? చెప్పండి. చూస్తాను కదా. అప్పుడు నేను ఎలా ఫీల్ అవుతుందో తెలుసా? చెప్పినంత మర్చిపోయి బయట వేరే యాసం వేస్తే చాలామంది పందులు కుక్కలు గట్ట బురదల్లోకి ఇట్లోకి వెళ్తాయి కదా. ఇందులోకి నీళ్ళల్లోకి బురదల్లోకి వెళ్తాయా? వెళ్ళిన తర్వాత బయటకు వచ్చాక ఏం చేస్తాయి అవి? ఎలా దులుపుకుంటాయి? మొత్తం ఒంటి మీద ఎలాగనగానే మొత్తం బయటకు వచ్చేద్దా రాదా? నేను ఏం ఫీల్ అవుతానంటే, దులిపేశాడా ఏంటి? దులిపేశారా? చెప్పండి. దులిపేసాం కాబట్టి మళ్ళీ మనం బయట వేసాలన్నీ యథావిధిగా చేసేస్తున్నాం. అదేనా కాదండి? ఏమన్నా దులపకూడదా? మాట్లాడండి. విన్న వాక్యాన్ని ఈరోజు బాగా వినాలి మీరు. వాక్యాన్ని పిన్ టు పిన్ ఎక్కువసేపు చెప్పను, చెప్పిన ఎక్కువసేపు బాగా వినండి. వాక్యాన్ని దులపకూడదా? విడిచిపెట్టకూడదా? పెట్టకూడదంట. పెడితే ఏమవుతేటి? విడిచిపెడితే ఏమవుతేటి? చూడండి. విడిచిపెట్టి, ఒకవేళ నువ్వు విడిచిపెట్టావా కొట్టుకుపోతావు. దేన్ని? చెప్పండి. ఆ మాటల అర్థం మీకు తెలియాలి. కొట్టుకుపోతావు అనగానే కొట్టుకుపోవడమే కదా అని మీరు సింపుల్గా తీసుకుంటున్నారు, నాకు తెలుసు. దానికి అన్ని వివరణిస్తాను నేను. మనకి చిన్న పెద్ద పదాలను కూడా చిన్నగా చెప్పామనుకోండి, చిన్నదే కదా అన్నట్టు చూస్తాం. ఏమయ్యాడరా? చచ్చిపోయాడరా. ఎంత బాగుంది చూడండి. ఏమయ్యాడంట? ఒరే ఎలా తగిలిందిరా? తలకెక్కడ, కాలుకెక్కడ, మెడకెక్కడ? కాలు వంగిపోయింది, నడుము వంగిపోయింది, తల వంగిపోయింది.
ఆ తర్వాత కొట్టుకుంటూ 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 ఇది అయిపోయాడ్రా అని చెప్తే అది ఎలాగో చెప్పండి చెప్పండి. రెండు ఒకటే. ఇది చచ్చిపోయాడు, అది చచ్చిపోయాడు. కానీ ఆ విషయాన్ని చిన్నగా చెప్పాం. సబ్జెక్ట్ ఎలా కన్వే అయింది? చాలా చిన్నగా అర్థమైంది అవతలోడికి. పెద్దగా చెప్పేటప్పటికి అమ్మ బాబోయ్ నా కొడుకోయ్ అంటాం మనం. నిజమే కదండి? మాట్లాడేటండి. ఈరోజు కూడా వాక్యం పట్ల జరుగుతున్న మిస్టేక్ అదే. వాక్యం వినకపోతే ఏమవుద్ది? కొట్టుకుపోతాం. కొట్టుకుపోతే కదండి మళ్ళీ వెనక్కి వచ్చే చీదుకొని అన్న ఫీలింగ్ ఉన్న చాలామంది. మీరు మనసు పెట్టండి. మనం విన్న వాక్యాన్ని విడిచిపెడితే ఏమైపోతామంట? కొట్టుకుపోతాం. కాబట్టి వాటి యందు అంటే విన్న వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. దేని యందు అంటే మర్చిపోకూడదా? అమ్మా చెప్పండి అమ్మా. మర్చిపోకూడదా? మర్చిపోకూడదు. విడిచిపెట్టకూడదు. పక్కన పెట్టకూడదా? ఎవరో మాట్లాడుతున్నారు, నా వైపు చూడలేదు చాలామంది. పక్కన పెట్టకూడదు. ఒకవేళ పెట్టామా కొట్టుకుపోతాం అంటున్నాడు. ఏమైపోతాం? వాళ్ళకి ఆ పదం అర్థం కాలేదు. అర్థం కాని వాళ్ళకి మరి అర్థమయ్యేటట్టు చేయాలి కదా. అందుకని ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు, మీరు బాగా వినాలి. ఏటే ఎగ్జాంపుల్ అయితే వాళ్ళకి తెలిసిన చట్టాన్ని చూపిస్తున్నాడు. అమ్మ బాగా వినండి. ఎవరికి తెలిసింది? యూదులకు తెలిసింది. వాళ్ళకి ఏ చట్టం తెలుసు? వెరీ గుడ్. అందుకే చూడండి ఇప్పుడు 2వ వచనంలో ఏమంటున్నాడు? ఎందుకు కొట్టుకుపోతామంటే అది దాని అర్థం. ఎందుకంటే దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము. అమ్మా ఎవరి ద్వారా పలుకబడింది? వెరీ గుడ్. దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం ఏది? పోయిన వారం కాక ముందు వారమే చెప్పినట్టు నన్ను వచ్చిన మీకు మొన్న వారమేగా చెప్పాను. దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము అన్నాడు. ఏ వాక్యం అది? గలతీ పత్రిక 3వ అధ్యాయం. తీయండి అందరూ కూడా, అక్కడ రాసుకోండి వీలైతే. ఆ వచనం దగ్గర వచనం రాసేయండి. 19వ వచనం. దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం ఏటో తెలియాలి మనకి. 3వ అధ్యాయం 19వ వచనం. అలాగైతే ధర్మశాస్త్రము ఎందుకు, ఎవరికి? ఆ వాగ్దానము చేయబడిన వారు, ఆ సంతానము వచ్చే వారికే కదా. అది అంటే ధర్మశాస్త్రము అతిక్రమములు బట్టి. ఏంటండి? అంటే అక్కడున్న సిచ్యువేషన్ బట్టి ఇవ్వబడిందంట. ఏది? ధర్మశాస్త్రం. తర్వాత అది మధ్యవర్తి చేత, వెరీ గుడ్, దేవదూతల ద్వారా నియమింపబడింది. ఏది? చెప్పండి. ధర్మశాస్త్రం. ఎవరి ద్వారా అంటే మీరు చెప్పండి. వాళ్ళతో అన్నాడు, అబ్బాయి యేసయ్య మాట మీరు మర్చిపోయారు, యేసయ్య మాట విడిచిపెట్టారు. అలా విడిచిపెడితే ఏమైపోతారు? మీరు కొట్టుకుపోతారు. ఎందుకంటారా? మీకు తెలుసు కదా, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం మీకు తెలుసు కదా. అంటే మీకేం తెలుసు అంటే అర్థం ఏంటి? దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం అంటే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రము ప్రతి అతిక్రమమును అవిధేయతను, 2వ వచనం, ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉంది. ఆ విషయం మీకు తెలుసు అంటున్నాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తానేనండి. మీకు ధర్మశాస్త్రం తెలుసా? అది తెలుసు. ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే, ధర్మశాస్త్రాన్ని వినకపోతే దానికి వచ్చే ప్రతిఫలం కూడా మీకు తెలుసు కదా అని అడుగుతున్నాడు వాళ్ళని. ఏమండి సోమలమ్మ గారు, చిన్న మాట అనుకుని వెళ్దాం ముందుకి. ధర్మశాస్త్రాన్ని వినకపోయినా శిక్ష ఉందా? చెప్పండి. సంగపతి గారు చెప్తారు. సంగపతి గారు, ధర్మశాస్త్రాన్ని వినకపోయినా శిక్ష ఉందా? చెప్పండి. ఉందా? సుసత్య గారు, ధర్మశాస్త్రాన్ని వినకపోతే శిక్ష ఉందా? మా అందరూ చెప్పండి అమ్మా. ఏటా శిక్ష? రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఏం వినకపోతే? పెద్ద భయం వేయలేదు నాకు. మీకు వేసిందా భయం ఏమన్నా? మాట్లాడండి. చిన్నప్పటి నుంచి చదువుతున్నాం మనం మాట. ధర్మశాస్త్రాన్ని వినకపోతే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. శిక్ష. భయం వేసిందా? నేనేమంటా తెలుసా? భయం వేస్తే సెటరేట్ అయిపోతాం మనం. విచిత్రం ఏంటంటే ధర్మశాస్త్రం వినకపోతే చంపేస్తారు అంటే, ఆ చంపేస్తారా? చావుని చాలా చిన్నగా తీసుకున్నాం మనం. వినాలి మీరు ఈరోజు. చావుని ఎలా తీసుకున్నాం?
చిన్నగా తీసుకున్నాం. కానీ ఒక విషయం చెప్పనా, ధర్మశాస్త్రాన్ని వినకపోతే చంపేయడం కాదు, తోలు ఒలిసేస్తున్నాడు అక్కడ. ఇప్పుడు మీకు చూపిస్తాను. చంపేస్తారు అన్నది చాలా చిన్న మాట. నిజంగా వినకపోతే ఉండే శిక్ష తెలిస్తే సెట్ రైట్ కాదు, తప్పు చెయ్యాలంటే భయం వేయాలి మనకి. మరి ఏంటా శిక్ష? ఎక్కడుంది? తీతం తీయండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 15 నుంచి 68 వరకు రాసుకోండి. ఎక్కడ దాకా ఒప్పుకుంటే అక్కడ దాకా చదువుదాం అంతే, మరి టైంని బట్టి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15 నుండి 68 వరకు రాసేసుకోండి. ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాక పక్కాగా చదవండి ఆ వచనాలన్నీ. చూడండి 15వ వచనం నుంచి, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమైన ఆజ్ఞలను. ఏటా ఆజ్ఞలు, ఏటా కట్టడలు? ధర్మశాస్త్రమే కదండి. వెరీ గుడ్, కన్ఫర్మా? మాట్లాడండి, కన్ఫర్మా? వెరీ గుడ్, కన్ఫర్మ్. ఆ ధర్మశాస్త్రం కోసం మాట్లాడుతున్నాడు. కట్టడలను నీవనుసరించి నడుచుకొనవలెను. నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట నీ ఎడల. ఆగండి, వింటేనా వినకపోతేనా? ఏ వినకపోతే? చెప్పండి మా, చెప్పండి. ధర్మశాస్త్రాన్ని వినకపోతే, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించకపోతే ఏమొస్తాయంట? ఈ శాపం వస్తుందన్నాడా, శాపములు వస్తాయన్నాడా? ఎవరండి? శాపం వస్తుంది అన్నాడా, శాపములు వస్తాయి అన్నాడా? అమ్మ బాగానండి, చిన్నది కాదంట, చాలా ఉన్నాయంట. ఏ వినకపోతే? చెప్పండి, ఏ వినకపోతే? సరే, ఎక్కువసేపు మన తృప్తి కోసం, సాటిస్ఫాక్షన్ కోసం వాక్యం అనేసుకుందాం. అది ఇది ఒకటే కదా, తర్వాత దీని కంప్లీట్నెస్సే కదా. సరే, వాక్యం వినకపోతే ఏమున్నాయంట? శాపాలు. ఏ శాపాలేటి? చచ్చిపోతామండి అన్నారుగా సింపుల్గా. ఇప్పుడు చెప్తాను చూడండి మీకు. సింపుల్గా ఏమన్నావు? వాక్యం వినకపోతే ఏమైపోతామండి? చచ్చిపోతామండి అని సింపుల్గా అనేసి అటు చూసేస్తున్నాం అండి, ఇష్టానుసారంగా వినేస్తున్నాం, నిర్లక్ష్యాన్ని. కానీ దానికి డోస్ ఎంత కట్టుకుందో చూడండి. ఇప్పుడు నీవు శాపములన్నీ నీకు సంభవించును. ఇటది పట్టణములో నీవు శపించబడదు, పొలములోను నీవు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేయబడతావు? చెప్పండి, ఏం చేయబడతావు? ఏం వినకపోతే? చెప్పండి, వాక్యాన్ని వినకపోతే ఏం చేయబడతావు? ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా నువ్వు బాగోట్లేదంటే అర్థం ఏంటంటే నువ్వేం వినలేదు. వెరీ గుడ్, వాక్యం వినలేదు. తర్వాత 18వ వచనం, 17వ వచనం, నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు. అమ్మా, నీ తిండి కూడా ఉండదు, నీ తిండి సరిగ్గా ఉండదు. దాని అర్థం అది. ఏం వినకపోతే? చెప్పండి. అంటే ఇప్పుడు చాలామందికి తిండి సరిలేదంటే కారణం ఏంటో మీరు చెప్పేయండి. నా మాట అర్థమైందా లేదా? ఇంకా ముందుకెళ్దాం. నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు శపింపబడును. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రెల, మేకలు, మందలు. అమ్మా, నీ కళ్ళ ముందు పుట్టిన బిడ్డలే నీ కళ్ళ ముందే శాపం పాలైపోతారు. ఏ వినకపోతే? అయిపోతున్నారా? పిల్లల కళ్ళ ముందే పాడైపోతున్నారా? చెప్పండి, కళ్ళ ముందే పాడైపోతున్నారా? వాళ్ళ పరిస్థితి ఘోరం అయిపోతుందా? దిగజారిపోతుందా? దానికి లోపాలు, కారణాలు చెప్తున్నాడు చూడండి ఆయన. వాక్యమే కదా, ఏం గుర్తెట్టుకోకపోతే ఏమైందిలే, వినకపోతే ఏమైందిలే అనుకుంటున్నాం మనం. దానికి డోస్ ఎంత కట్టుకొని చూడండి. నీ పంట, నీ గర్భఫలము, నీ పశువులు, నీ మేకలు, గొర్రెలు శపించబడతాయి. ఏ వినకపోతే? వెరీ గుడ్, 20వ వచనం, 19వ వచనం, నువ్వు లోపలికి వచ్చినప్పుడు శపించబడతావు. అరే నాన్న, నువ్వు ఎక్కడికి వెళ్ళినా శాపం నిన్ను వెంటాడుతుంది. ఏం వినకపోతే? చెప్పండి, ఏం వినకపోతే? వెరీ గుడ్, 20వ వచనం, నీవు నన్ను విడిచి చేసిన దుష్కార్యముల చేత నీవు హతము చెయ్యబడి వేగముగా నశించు వరకు నీవు చేయబోనుకున్న కార్యములన్నిటి విషయములో యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదకే. ఇదిగో, నువ్వు చచ్చేంత వరకు శాపం వెంటాడదు అంటున్నాడు. ఏం వినకపోతే? చెప్పండి. అయ్యి బాబోయ్, ఈ గొడవలన్నీ ఏ వినకపోతే?
నేను చెప్పండి, ఎంత పెద్ద పంచాయతీ ఉంటే మనం సింపుల్గా చచ్చిపోతాం కదా. నేనేమంటానంటే వీటి ముందు అది చాలా చిన్న పంచాయతీ. చావు అనేది చాలా చిన్న సబ్జెక్టు. ఎప్పుడో ఒకరోజు చావు కోసం గట్టి నువ్వు భయపడలే. ఇక్కడ అంటున్నాడు, వాక్యాన్ని పక్కన పెడితే నువ్వు బ్రతికి ఉంటావు, కానీ కళ్ళ ముందు జరుగుతున్న వాటిని బట్టి రోజు చేస్తావు. అది దాని ఇండెప్త్. నీ కళ్ళ ముందు వాతావరణం పాడైపోద్ది, ఒక్కోసారి నీ చేతుల్లో పరిస్థితులు తారుమారైపోతాయి, నీ సంపాదన పాడైపోతాయి, నీ జీవితం పాడైపోతాయి, నీ బిడ్డలు పాడైపోతారు. ఇవన్నిటికీ లోపం ఏంటంటే ఏ వెనుక? వాక్యం వెనుక. చూడండి, డోస్ ఎంత గట్టిగా ఉందో. ఇంకా అవ్వలే, ఇంకా గట్టి ముందుకెళ్దాం. వీళ్ళు వరకు చూద్దాం, బయలుదేసే వరకు. ఏంటండి? నీవు స్వాధీనపరచుకుని పో దేశంలో ఉండకుండా నిన్ను క్షీణింపచేయు వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడుతుంది. ఒక జబ్బు వస్తుంది, నిన్ను అబలతో చచ్చేంత వరకు పట్టుకుంటుంది. ఏం వినకపోతే? అయితే బాబోయ్, ఒక వాక్యం వినకపోతే వచ్చే అనార్థాలు చూడండి, భయానకం కాదు? తెగులు వస్తుంది, అది నిన్ను విడిచిపెట్టదు. ఎందుకు తెగులు వచ్చిందంటే ఒకే కారణం, నువ్వేం వినలేదు, వాక్యాన్ని వినలేదు. ఇంకా క్షయరోగము చేతను, క్షయరోగం అంటే టీబీ, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటు చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నువ్వు నశించే వరకు ఆ జబ్బులు నిన్ను తరుగుతాయి. చచ్చేంత వరకు వదలని రోగాలు వస్తాయి, నిన్ను వెంటాడుతాయి, నిన్ను పట్టుకుతుంటాయి. ఈ ఘోరమైన పరిస్థితులు ఎప్పుడు తెలుసా? వాక్యం వినకపోతే. నా మాట మీకేమైనా అర్థమవుతుందా? అర్థం కావట్లేదు బంగారు తల్లు. నేను నిజం చెప్పండి, ఎంత పెద్ద పంచాయతీ వాక్యం వినకపోతే ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? వాక్యం వింటున్నప్పుడు పిల్లలతో ఆడుతాం, వాక్యం వింటున్నప్పుడు ఫోన్లు చూస్తాం, వాక్యం వింటున్నప్పుడు దిక్కులు చూస్తాం, వాక్యం వింటున్నప్పుడు అటు ఇటు చూస్తాం. అంటే మీరు వేసుకోండి, ఇంకా ఆ అధ్యాయంలో అన్ని చదివితే మన జీవితంలో ఉన్న ప్రతి లోపం మీకు పిన్ టు పిన్ కనబడిపోద్ది అక్కడ. ఓహో, అయితే నాకు ఆ కష్టం ఎందుకు వచ్చింది? ఇప్పుడు మన ఆన్సర్ దొరికేసింది. ఎందుకు వచ్చింది? నేను సరిగ్గా మనసు పెట్టలేదు అనమాట. నేను ఒక మాట చెప్పనా, గుడికి వచ్చిన వాళ్ళందరూ వాక్యం విన్నట్టు కాదు బంగారు తల్లు. అందరికి వందనాలు. స్కూల్కి వెళ్ళిన వాళ్ళందరూ పాస్ అయిపోతారా? ఇంకేమైనా స్కూల్కి వెళ్ళారా? అక్కడికి 100 వేసేయండి అంటారా? ముసలం గారు, స్కూల్కి వెళ్ళిన వాళ్ళందరూ పాస్ అయిపోతారా? ఎంతమంది పాస్ అవుతారు? విన్నవాడు, చదివినోడు, అక్కడితో సరిపోదు. చదివిందాని బాగా వచ్చు కానీ నేను రాయనండి, నాకు సిగ్గండి అన్నాం, పోలే సిగ్గుపడతాడు వేసేయండి రా అంటారా? వినాలి, చదవాలి, రాయాలి. నీ టాలెంట్ని కనుపరిస్తేనే నువ్వు పాస్ అవుతావు. వచ్చినంత మాత్రాన ఏమవు? పాస్ అవ్వు. అట్ ది సేమ్ టైం గుడికి వచ్చినంత మాత్రాన తీసుకెళ్ళి పరలోకంలో కూర్చోబెట్టాడు. ఎందుకు వచ్చాం? ఏం విన్నర్కి? ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే వచ్చే సమస్యలు చూడండి. భయంకరమైన తెగులు నిన్ను వెంటాడతాయి అంటున్నాడు. ఈ వినకపోతే, వాక్యం వినకపోతే. తర్వాత గబగబా వచ్చేద్దాం. నీ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ కిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును. నీవు నశించు వరకు ఆకాశము నుండి నీ మీదకి నిన్ను ఏది పట్టుకొదలదు అంటున్నాడు. నువ్వు పోయేంత వరకు ఈ శాపం వదలదు. ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు? వాక్యం వినట్లేదు. 25వ వచనం, యెహోవా నీ శత్రువుల ఎదుట, అమ్మా నీ పగవారి ముందే నువ్వు అవమానం అయిపోతావు. అవుతున్నావు ఎప్పుడన్నా? అరే ఎందుకు ఓడిపోయాను, ఎందుకు ఇలాగైపోయాను, ఎందుకు నా జీవితం ఇలాగైపోయింది, అవమాన పాలు ఎందుకు అయిపోతున్నాను? దేవుడు అంటున్నాడు, దానికి కారణం ఏంటనుకుంటున్నావు? నువ్వేం వినట్లేదు, సరిగ్గా వాక్యం వినట్లేదు అంటున్నాడు ఆయన. నా మాట అర్థమైందండి? నీ శత్రువుల ముందు నువ్వు ఓడిపోతావు. ఒక్కసారి గెలిచితే బయలుదేరి 7 సార్లు వారి ఎదుట నుండి పారిపోయే బ్రతుకొచ్చేస్తుంది నీకు. అలాగే చెప్పాలి గట్ట, అలాగే చెప్తున్నాను. మీరు తిడుతున్నాను అనుకున్నారు కాక, అక్కడున్న మాట అలాగే మాట్లాడాలి నేను. వాక్యం వినకపోతే నీ శత్రువుల నుండి పారిపోయే బ్రతుకొచ్చేస్తుంది. ఏ వినకపోతే? వాక్యం వినకపోతే. తర్వాత భూరాజ్యములన్నిటిలో నుండి ఇటు అటు చెదరగొట్టబడతావు. అబ్బాబ్బాబ్బా, అది ఎంత ఘోరం వచ్చోండి. నువ్వు చస్తే
నీ శవాన్ని ఆకాశ పక్షులకు భూజంతువులకు తిండవుతుందయ్యా. అంటే గద్దలు, పశువులు, కుక్కలు, నక్కలు వచ్చి తింటాయి. ఎవరి శవాన్ని? నీ శవాన్ని. ఏం వినకపోతే? అమ్మ బాబోయ్, నిజం చెప్పండి, ఈ పదాలతో పోల్చుకుంటే చావు చిన్నదా పెద్దదా? చావు చిన్న పదమే. ఇవన్నీ చూస్తుంటే అమ్మ బాబోయ్ అనిపించట్లేదు? నువ్వు చస్తే నీ శవాన్ని కలేబరాలు, ఆకాశ పక్షులు, భూజంతువులు తింటాయి. అంతేకాదు, ఇంకెంత ఘోరం చెప్పారు తెలుసా? ఆ తింటున్న కుక్కనే చీ అనే దిక్కు కూడా ఉండదు అంటున్నాడు. ఎంత ఘోరమో చూడండి. శాపం అంటే శాపం పెట్టాడులే, ఏం వినకపోతే మళ్ళీ ఆయనే క్షమించేస్తాడు అనుకున్నాం. కానీ అసలు డోస్ ఏ రేంజ్ ఉందో చెప్పండి మీరు. నీ చస్తే నీ శవానికి దిక్కుండదు అంటున్నాడు ఆయన. అమ్మ నేనేమంటానంటే చెప్పనా, మనం బ్రతకడం గొప్ప కాదు, కానీ పోయాక 10 మందిని కూడా సంపాదించుకోవడం కూడా చాలా పెద్ద గొడవ అండి. పెద్ద గొడవ. ఈరోజు నిజంగా అవి ఇవి ఎన్నెన్నో సంపాదిస్తున్నాం మనం, అవునా? నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, మనం పోతే 10 మంది రాగలరా? గుండె మీద చేసుకుని చెప్తాను, నేను కనుక అయిపోతే ఖచ్చితంగా రోజు ఉంచండి, ఎంతమంది వస్తారో చూడండి. అప్పుడు మీరు అంటారు, అయ్యగారు చాలామంది సంపాదించుకున్నారా? చాలాది మన జీవితంలో మనకు మిగిలేదే. కానీ నిజం చెప్పండి, అది కూడా మిగలలేని దుస్థితి ఈరోజు మరణాలకు ఏర్పడుతుందంటే దానికి కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది, వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. ఎన్నో మార్లు ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా పట్టించుకోవట్లేదు. మనం పాట పాడం కదా, ఎంత చెప్పినా వాక్యము వినకపోతివి, సాగిపోతివి చింతతో. ఏ చింతది? చింతకూర పప్ప? చెప్పండి, ఏ చింత? బాధ. ఆ బాధ అంతా ఈ అధ్యాయంలో రాస్తున్నాడు. ఏ బాధ? వాక్యం వినకపోతే చిన్న గొడవ అనుకుంటున్నావు, పెద్ద పంచాయతీ ఉంది. నీ జీవితంలో కలుగుతున్న ప్రతి నష్టానికి మూల కారణం ఏంటో తెలుసా? నువ్వు వాక్యం వినకపోవడం వల్లే. ఇంకెంత దారుణం చూడండి, ఇంకా దారుణం. ఏంటండి? యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూల వ్యాధి చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును. నీవు వాటిని పోగొట్టుకొన జాలకుందువు. కుష్టు వచ్చేస్తుంది, గజ్జి వచ్చేస్తుంది, కూడని రోగం, చెదరని రోగం, మాయము కాని రోగం వస్తుంది. ఏం వినకపోతే చచ్చిపోతావంటలేదమ్మా, అంతకుముందే నరకాన్ని చూపించేస్తాను అంటున్నాడు. అంతే కదా? 27వ వచనం, 28వ వచనం, వెర్రితనము చేతను, గుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించుదును. అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడుగులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడుగులాడుదువు. నీ మార్గమును వర్ధిల్ల చేసుకొనలేవు. నీవు హింసించబడి నిత్యము దోచుకొని పెడతావు. నువ్వు సంపాదించినంత దోచేసుకుంటారు ఎవరొకరు. వెళ్ళిపోతుందా? వచ్చినట్టు ఇటు హాస్పిటల్కి, అటు పిల్లలకి, లగ్జరీలకి, చెత్తకి, చెదరానికి. అయ్యగారు జీతం వస్తుందన్న మాటే కానీ, బర్రాశేఖర్ గారు జీతం వస్తుందన్న మాటే కానీ 1వ తారీఖు పడుతుంది, 2వ తారీఖు ఏమైపోతుందండి? 1వ తారీఖు మొక్కలని తెలిగిపోతాయో చూసినప్పుడు. ఏమా? అందుకే మీకు ప్లాన్ చెప్తాను. అందరికి వందనాలు. పడగానే నా ఫోన్పే నెంబర్ తీసుకోండి అందరూ కూడా. గొడవ ఉండదు. నేను చెప్పండి, 1వ తారీఖుని పడితే 2వ తారీఖు రేపి ఈ నెలంతా చేసిన అప్పులన్నీ కట్టేటప్పటికి 2వ తారీఖు దాకా ఉండదేటి, సాయంత్రానికి హుష్పటాసంతా. సంపాదన ఉంది కానీ తృప్తి ఉందా? సంతోషం ఉందా? ఆనందం ఉందా? నువ్వు సంపాదించిందంతా పారిపోవట్లేదు నీ దగ్గర నుంచి. ఉంటానంటుందా చెప్పండి? ఉంటుందా? పారిపోతుందా సంపాదన? ఎందుకు అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఏం వినట్లేదు? వాక్యాన్ని వినట్లేదు. అమ్మా, వాక్యం వినకపోతే ఎంత గొడవ ఉందో చూడండి అంటున్నాను. ఇంకా 30వ వచనం, స్త్రీని ప్రదానము చేసుకుందువు కానీ నువ్వు చేసుకున్న భార్య కూడా నేను విడిచిపెట్టేస్తుంది, నీకు దూరం అయిపోతే. ఏ వినకపోతే? వాక్యం వినకపోతే. ఇల్లు కట్టుదువు కానీ దానిలో నివసింపవు, ద్రాక్ష తోటలు నాటుదువు కానీ దాని పండ్లు తెల్లవు. నువ్వు ఎన్నో చెప్పులు పడతావు, ఎన్నో చేయాలని, వాటిని నువ్వేం చేయలేవు, అనుభవించలేవు. ఏం వినకపోతే? అమ్మా నేను చెప్తున్నాను, మీ అందరూ మాట్లాడుతున్నాను చెప్పండి. ఇల్లు కట్టడం గొప్ప, అందులో ఉండడం గొప్ప? బంగారు తల్లు
మీరు ఎన్ని తిప్పలు బట్టి కట్టినా అందులో ఉండాలంటే ఆయన కృప ఉండాలి. కాదు, ఇప్పుడు ఈ మాట చెప్పినట్టు గుర్తు, మీరు ఇల్లు కట్టుకునుడి వాటిలో నివాసము చెయ్యడి అని విడదీసి ఎందుకు చెప్పాడు అని మాట్లాడాను ఎక్కడో నేను. ఇర్మియా గ్రంథంలో వచ్చిన ఉంటుంది, తీకండి, తీకండి టైం లేదు నాకు అన్నాను కదా. అంటే నువ్వు కట్టడం గొప్ప కాదు, అందులో ఉండడం గొప్ప. మొన్న ఒకళ్ళకి ఒక కొత్త జంటకు పెళ్లి చేశారంట, బాగానే మీరు. మరి ఏమైంది తెలదు, కావాలని చేశారో బలవంతంగా చేశారు తెలదు, మొత్తానికి పెళ్లి చేశారు. చేసిన కుదురుంటాడు తండ్రి, పిల్ల తండ్రి మంచి ఉన్నవాడంట. ఆ ఉన్నవాడైతే ఏంటి, ₹1,00,00,000 అది విల్లా కదంటారమ్మా, విల్లా కొని ₹1,00,00,000 విల్లా కొని కూతురు గిఫ్ట్ ఇచ్చినట్టు తండ్రి కొన్నారు, ఇచ్చాడు, గోప్రవేశమైంది. ఆయన తర్వాత రోజు వాళ్ళందరూ ఉండాలి కదా, రోజు రాత్రి నిద్ర చేస్తుంటారు కదా, ఆ రాత్రి నిద్ర అయింది. ఉదయాన్నే పిల్ల అంటే అల్లుడు కూతురు ఎలా ఉన్నారో చూద్దామని వచ్చారు. వచ్చేటప్పటికి ఆ గదిలో ఆయన, ఈ గదిలో ఈవిడి ఊరేసుకుని ఉన్నారంట. ఇప్పుడు ఆ వెళ్ళ ఏం చేయనయ్య గారు అన్నట్టుగా ఆయన ఫేస్ ఇట్టాడు. అంటే అర్థం పెట్టి ఇక దాన్ని తలిపేస్తారు, ఎంతో కొంత తక్కువ కొత్త ఏం చేయండి, అమ్మేయండి. ఉండలేవా ఎందుకని, నువ్వు కట్టుకోవడం గొప్ప కాదు నాన్న, కట్టడం ఏముందండి, డబ్బు ఏదో చేసి కట్టచ్చు, మాయ చేయొచ్చు, మంత్రం చేయొచ్చు, అందులో నువ్వు ఉండడం కదా సబ్జెక్టు. కానీ ఏం చెప్పండి, ఈరోజు ఆ కట్టి వాళ్ళు చూసి వాతలెట్టుకుంటున్నాం, బాగున్నాం అన్న ఫీలింగ్ మర్చిపోయాం మనం. నిజమా కదండి? బయట కట్టి వాళ్ళు చూసి మనం ఏం పెట్టుకున్నాం, వాతలో. అయ్యో ఆడికి ఎంత ఉంది, వీడికి ఎంత ఉంది, నాకే ఏమి, ఆ మనీకి ఏం లేపడం పెట్టి ప్రశాంతకరమైన బ్రతుకుంది, దానికి మించింది ఉందా అంటున్నాను నేను. నీ ఇంట్లో నీ గుడిసెలోనే నీ భర్తతోనూ, నీ బిడ్డలతోనూ, నీ కుటుంబంతోనూ సంతోషంగా ఒక ముద్ద తినే ఛాన్స్ ఉంది, వాళ్ళకి అది లేదు కదా. నీ బ్రతుకు కంటే అది ప్రశాంతమని అడుగుతున్నాను నేను. కానీ కట్టుకున్న ఇంట్లో కూడా ఉండలేని దుస్థితి ఏర్పడిందంటే ఏం వినకపోతే అంటున్నాడు. అమ్మా వాక్యం వింటలేదు అని చిన్న పదం అనుకున్నాం, దానికి డోస్ చూడండి ఎంత గట్టిగా ఉందో. ఇంక మీరు చదివితే భయపడతారు కూడా మిగతా అన్నీ, చాలా గట్టి డోస్ అవన్నీ. చదువు 32 వచ్చును, నీ కుమారులు 32 వచ్చును, నీ కుమారులు నీ కుమార్తెలను అన్యజనులకు ఇయ్యబడుదురు, వారి నిమిత్తము నీ కన్నులు దినమల్లా చూచి క్షీణించిపోవును గాని నీ చేత ఏమీ కాదు. నా కొడుకు మారట్లేదండి, నా కూతురు మారట్లేదండి, నా కూతురు మారట్లేదండి, నీ బిడ్డ పాడైపోతున్నాడని కుమిలి అయిపోతావు. కానీ నువ్వు మార్చలేవు, నీ తరం కాదు. ఎందుకో తెలుసా, నువ్వేం వినక. అదే దాని అర్థం. నా మాటలు కఠినంగా ఉంటే బాధపడకండి, అక్కడ ఉన్నదే మాట్లాడుతున్నాను నేను. నా మాట అర్థమవుతుందండి? అమ్మ నిజం చెప్పండి, ఈరోజు ఎంతమంది తల్లికి లేదా బాధ, అయ్యగారు నా బిడ్డలు మార్చుకోలేకపోతున్నానండి అంటున్నావా? ఇటు కన్నా నువ్వే మార్చలేవా? నీ కడుపున పుట్టిన వాళ్ళని, నువ్వు కన్నవాళ్ళని నువ్వు సరిచేయలేవా? నా చేతులు దాటిపోయారండి. ఎందుకు దాటిపోయారు? దేవుడు అంటున్నాడు, నీ లోపమే నాన్న, నువ్వు వాక్యం వినలేదు సరిగ్గా అంటున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, వచ్చి కూర్చోవడం వినడం కాదు. అర్థమైందా లేదా? ఏ మాట అయితే విన్నామో ఆ మాట ఎక్కడ ఉండాలి, మన బ్రతుకుల్లో జీవితాల్లో ఉండాలి. అలా లేదా ఆ ఎఫెక్ట్ నీ కళ్ళ ముందున్న వాతావరణంలో అక్షరాలు కనబడుతుంటున్నాడు. ఏం వినకపోతే అమ్మ ఒక మాట అడుగుతున్నాను, వాక్యం వినకపోవడం అనేది చిన్న గొడవ పెద్ద గొడవ? మనం చిన్న గొడవలా చూసి అటు ఇటు ఆడుకుంటున్నాం. ఏ టైంలో ఇంక నేను చదవనండి, నాకు భయం వేస్తుంది, మీరు భయపడతారు, ఇంకా ముందుకెళ్తే ఇంకా గట్టిగా ఉన్నాయి. కానీ ఇంటికి చదువుకోండి, ఒకసారి ఇంటికి చదువుకోండి. నువ్వు సంపాదిస్తావు, నీ సంపాదన అంతా ఆ హాస్పిటల్ బాలైపోద్ది అంటాడు. నువ్వు కష్టపడతావు, నీ కష్టం నీ చేతి దాకా వెళ్ళదంటాడు. నీకు వచ్చే ప్రతి సమస్య, ప్రతి దురాలోచన, ప్రతి పాడు పని దానికే కారణం అంటాడు. దేనికి? ఏం వినక. అంటే నీ జీవితంలో అన్నిటికీ మూలం ఏదంటే ఒకటే రీజన్, ఏం సరిగ్గా వినక. ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఇంకా మన జీవితాల్లో చాలా రకరకాల బాధలు ఉన్నాయంటే ఎక్కడో లోపం ఎక్కడ ఏర్పడింది? వాక్యం వినడంలో. బంగారు తల్లు అందరికి వందనాలండి.
ఈ డోస్ అంతా వాక్యం వెనక కాదు, ధర్మశాస్త్రాన్ని వెనక. ఏం వెనక? ధర్మశాస్త్రం చిన్నది. ఇంకా ఇప్పుడు అది చెప్పాడు అక్కడ. నానా యావదూతల ద్వారా స్థిరపరచబడిన ధర్మశాస్త్రం తెలుసు కదా, దాన్ని అతిక్రమిస్తే వచ్చే ఫలితం తెలుసు కదా. తెలుసు. అయితే ఆ ధర్మశాస్త్రానికి ఎంత డోసు ఉంటే అక్కడ అంటాడు అంతకంటే గొప్ప రక్షణ అన్నాడా? వచ్చేది చూడండి హెబ్రీ పత్రిక. వెరీ గుడ్. ఎంతకంటే గొప్ప, ఎంతకంటే గొప్ప, ఎంతకంటే ఎంతకంటే. అమ్మ, ధర్మశాస్త్రం వినకపోతేనే చెమటలు పడ్డాయి మనకి ఇప్పుడు ఆ మాటలు చదివితే. అంతకంటే పెద్ద డోస్ అంట. ఏ వినకపోతే ఈ 66 పుస్తకాల జీవ జల నిధి నీ మనసులో ఉండకపోతే. నా మాట అర్థమైందా లేదా? ఏమండి వింటున్నారా? ఇంతకంటే గొప్ప రక్షణ. రక్షణ వాక్యం కాదు, వాక్యమే ఏంటి? రక్షణ. మనము నిర్లక్ష్యము చేస్తే నానా చిన్నోడా చిట్టోడా అమ్మ తల్లి తప్పించుకోగలను నువ్వు ఎలా అనుకుంటున్నావు అంటున్నాడు ఆయన. తప్పించుకోలేమా చెప్పండి అమ్మా? వాక్యం వినకపోతే ప్రమాదాల నుండి తప్పించుకోలేమా? నీ తరం కాదు. ఏమండి ఏ సందులోకి వెళ్తే దేవుడు మనకు చూడకుండా చెప్పండి మీరు తప్పించుకోవడానికి? వీర్రాజు గారు చెప్తారు నాకు. ఏ సందులోకి వెళ్తే దేవుడు మనల్ని చూడడం? వీర్రాజు గారు, దేవుడిని తప్పించుకోవడానికి ఏ సందు? సత్యానకాల సందే. కెమెరా లేదు కదా అక్కడ. ఏ సందు? ఈ కెమెరా ఎంతండి? ఆఫ్టర్ ఆల్ ఆయన కెమెరా ఎక్కడుంది? నువ్వెక్కడికి వెళ్ళినా ఉంది. చీకట్లో ఉందమ్మా, లైట్ ఆర్పేసినా ఉంది. సందుల్లో ఉందా? ఉంది. ఎవ్వరూ చూడని చోట ఉందా? ఉంది. గదులు తలుపేసేసిన ఆ గదుల్లో కూడా ఉంది. మరి ఇంకెక్కడికి పారిపోతావు చెప్పు? నువ్వు వాక్యం వినకుండా దాక్కుందామని ఎక్కడికి పోయి దాక్కుంటావు? నువ్వు చెప్పు అంటున్నాడు ఆయన. నువ్వు చెప్పు, తప్పించుకోగలరా? అబ్బాయి ధర్మశాస్త్రానికి అంత డోస్ అన్నాడు కదా, మరి ఇంత వాక్యాన్ని మీరు పక్కన పెడుతున్నారే, ఇంత వాక్యాన్ని, ఇంత గొప్ప వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారే, మీ పరిస్థితి ఏంటో ఆలోచన చేయండి అంటున్నాడు ఆయన. ఎన్నో తిప్పలు పడ వాక్యాన్ని ఇచ్చానని చెప్తున్నారు చూడండి. అదే అంటున్నాడు అక్కడ. ఏమండి ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధముల అద్భుతముల చేతను, వివిధమైన పరిశుద్ధాత్మ వరముల చేతను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినువారి చేత మనకు దృఢపరచబడెను. వాక్యం స్థిరపరచబడిందా? బడలేదా? స్థిరపరచబడిందా? వెరీ గుడ్. స్థిరపరిచేంత వరకు అద్భుతాలు చేశాడంట. మన అపోస్తుల కార్యంలో కూడా మనం మాట్లాడుకున్నాం. అద్భుతాలు ఎందుకు? ఏం స్థిరపరచడానికి? మీకు ఇంకా అర్థమయ్యే భాష చెప్తాను. అప్పట్లో వాక్యం ఉందా యేసు ప్రభు గారు ఉన్న కాలంలో? లేదు. అప్పుడు యేసయ్యను నమ్మాలంటే కళ్ళు లేనడుకో ఇంబుష్ అనాల్సిందే. వాడికి ఏం రావాలి? కళ్ళు రావాలి. కళ్ళు వస్తేనే నమ్ముతాడు. ఎవరిని? ఇప్పుడు యేసయ్యను నమ్మాలంటే కళ్ళు లేనోడికి ఇంబుష్ అనొచ్చా? వరే నన్ను చదవరా చిన్నోడా అనాలి. నువ్వు చదువు, నువ్వు నమ్ముతావు. ఎవరిని? ఎందుకంటే స్థిరమైన వాక్యం నీలో చేతుల్లో పెట్టాడు. ఎందుకు ఇంత కష్టపడి పెట్టాడంటే నువ్వు దీనిని వినాలని. దీన్ని చెప్పండి అమ్మా. అమ్మ, నా 2 చేతులు జోడించి మీకు వందనాలు చెప్తున్నాను. ఒక మాట చెప్పనా? వాక్యాన్ని వినడం అనేది చిన్నగా తీసుకోకండి దయచేసి. మీరు తీసుకున్నారా చెప్తున్నాను, మనసు పెట్టుకోండి. మీరు తీసుకున్నారా మీ జీవితంలో చాలా కోల్పోతారు. నీ జీవితంలో పెద్ద పంచాయతీ ఏమన్నా ఉందంటే అది వాక్యం వినడమే. పెట్టుకోండి. నా మాట అర్థమైందా? ఈరోజు చాలామంది లక్ష్యాలు ఎందుకు రావట్లేదు తెలుసా? ఇది చిన్న గొడవ కాబట్టి. ఏది చిన్న గొడవ? వాక్యం వినడం. చాలామంది ఎక్కడ ప్రార్థన ఎందుకు కనబడలేదు తెలుసా? ఇది చిన్న గొడవ కాబట్టి. ఏది చిన్న గొడవ? కానీ దేవుడు అంటున్నాడు నీ బ్రతుకులో ప్రతి సమస్యకు మూల కారణమే అదిరా అంటున్నాడు. ఏం వినకపోవడం? ఎందుకు పాడవుతున్నావు తెలుసా నాన్న? నువ్వు సరిగ్గా వినక. సరిగ్గా వింటే బాగుంటావా? మళ్ళీ చెప్తున్నాను, వినడం అంటే చెవులతో విని సరి అంతం కాదు. విన్న వాక్యాన్ని ఏం చేయడం? పాటించడం.
తప్పు చేయకూడదు అని నువ్వు చదవంటే ఖచ్చితంగా నీలో ఇంకేం చేయకూడదు, తప్పు చేయకూడదు, బూతులు ఆడకూడదు, బయటికి వెళ్ళాక ఏం ఆడకూడదు చెప్పండి. బూతులు అంటే ఏటో ఉంటుంది, అది ఏదో ఊర్లో ఆడుతుంటారు. అబద్ధాలు ఆడకూడదు అమ్మా. ఏటవి అబద్ధాలు అంటున్నారు నన్ను ఇలాగా. అబద్ధాలు అంటే అది అటు సైడు, మన సైడ్ ఉండే ఇలాంటి అలవాట్లన్నీ కాదా. ఎన్ని విన్నాము ఇక్కడ. కోప్పడకూడదు, ఏం పడకూడదు. మళ్ళీ బయటకు వెళ్తాం. మీరు మనసులో ఊహించేసుకోండి, నేను ఇందాక చెప్పాను కదా, మళ్ళీ బయటకు వచ్చి కోప్పడాడంటే సార్ ఇలాగ అన్నట్టే. అంతే కదా ఫీలింగ్ మనకి. అందులో మీరు ఎన్ని బాధపడినా వాస్తవం అది, అంతే కదా. ఇక్కడ విన్నది ఏం చేశాడు, బయటికి వెళ్ళి గుమ్మం దగ్గరే దులిపేసి వెళ్ళిపోయాడు అనమాట, అంతేనా. ఇక్కడ చాలా చెప్తుంటే అవన్నీ వినేసి మళ్ళీ బయటికి వెళ్ళి అదే చెత్త బతుకు, అదే రోత బతుకు మనం బ్రతుకుతున్నామంటే విన్నది విడిచిపెట్టినట్ట, విన్నది పట్టుకున్నట్ట. దేవుడు అంటున్నాడు, ధర్మశాస్త్రం వినకపోతేనే తోలులు చేశాడు కదరా, అంతకంటే గొప్ప రక్షణ, అంతకంటే గొప్ప రక్షణ ఏం వింటో ద్వారా. మరి దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తాను, నిన్ను వదులుతాడు అనుకుంటున్నావా అని అడుగుతున్నాడు ఆయన. విడిచిపెడతాడంటారా? అమ్మా చెప్పండి. అమ్మ ఒక మాట చెప్తాను, చివరి మాట, ముగింపు మాట, టైం అయిపోయింది, ఆరాధనకి ఇచ్చేస్తాను. మన జీవితంలో ఒకవేళ పొరపాటుని ఇప్పటి వరకు ఈ సత్యం తెలియక పక్కన పెట్టేసావేమో, కానీ దయచేసి మరలా చెప్తున్నాను, పని కట్టుకొని రాత్రి నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఈ మాట వినిపించాడంటే నువ్వు ఈ మాట తెలుసుకోవాలన్న చిత్తం ఆయనకుంది. ఎవరికి? దేవునికి. ఏటా మాట అంటే నువ్వు వాక్యం వినకే నీ జీవితంలో నష్టం రాపోయాడు. సో నీ జీవితంలో ప్రతి నష్టం సరి అవ్వాలంటే ఇప్పుడు ఖచ్చితంగా ఏం వినాలి, ఏ రోజు వినాలి? ఆదివారమా, లక్షవారమా, మధ్యలో వారమా? ఎక్కడ ఎప్పుడు నీకు దొరికితే అప్పుడు పరిగెత్తుకుపోవాలి. దేనికోసం? వినలేదా జర జాగ్రత్త అంటున్నాడు ఆయన. మాట అర్థమైందా లేదా? మేడ మిద్దెలు ఎన్ని కట్టి, ఇటది చరణం, ధనము ధాన్యము కూడబెట్టి మేడ మిద్దెలు కట్టిబెట్టి. అమ్మమ్మమ్మ ఆ పాట చూడండి అమ్మా, అసలు నిజంగా ఈరోజు అని దిక్కుమాల పాటలు వచ్చేలే అమ్మా. నువ్వే ఏసయ్యా, రావా ఏసయ్యా, నువ్వు రావా ఏసయ్యా, నువ్వు వస్తావా ఏసయ్యా, అది ఇప్పుడు పాట కదా. ఆ పాట ఎంత బాగుందండి. ధనము ధాన్యము కూడబెట్టి మేడ మిద్దెలు, ఎన్నేసో సంవత్సరం సరిపడ ధాన్యం ఉందా పాపమ్మ గారు? అటకలో ఉంది. వెరీ గుడ్. అన్నీ ఉన్నాయి. నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను. బియ్యం రేపు కొందాం అందరికీ. ఎంతమందికి ఉంది చెప్పండి. నవ్వుతూ చేతులు ఎత్తండి అమ్మ బంగారు తల్లి. నా మీద కోపం పెట్టుకుంటారేటమ్మ, నేను ఎవరిని చెప్పి మంచివాడిని కదా. చేతులు ఎత్తాను. రేపు బియ్యానికి ఉన్నాయి వండుకోవడానికి అన్నవాళ్ళు, రేపు వండుకోవడానికి బియ్యం ఉన్నాయి. ఆడవాళ్ళు ఎత్తాను, మగవాళ్ళు ఎందుకులే. వెరీ గుడ్ అమ్మ, అందరికి ఉన్నాయా? వెరీ గుడ్. రేపు వండుకోవడానికి బియ్యం ఉన్నాయని ధీమాగా ఉంది, కానీ నీకు నువ్వు వండుకోవడానికి నువ్వు ఉంటావన్న ధీమా ఉందా అంటున్నాను నేను. ఏం కూర వండమంటారు? ఎప్పుడు? రేపు. కొంతమంది తెల్లల్లో వారానికి సరిపడా లిస్ట్ అనమాట. బుధవారం పప్పు, మంగళవారం గుడ్డు, సోమవారం ఇది లిస్ట్ ఉంది. నువ్వుంటావా? సరుకుంది, నువ్వుంటావా? ఎందుకు ఉండలేదంటే ఇప్పుడు ఆ పాటలోనే ఉంది. ధనము ధాన్యము కూడబెట్టి మేడ మిద్దెలు కట్టిపెట్టి అంతలోనే అన్నీ విడిచి ఒంటిగానే నువ్వు వెళ్ళిపోతున్నావా? 5 గాసులు ఉంగరం అండి, వదిలేసి వెళ్ళిపోతావా? ఎంతో ప్రేమగా అండి బాబు, నాకు ఇష్టమైన డిజైన్ చేయించుకున్నాను, మిల్లీగ్రామ్ కూడా పట్టుకెళ్ళలేవు బంగారు తల్లి. ఎందుకమ్మా ఆదివారం కూడా మానేసి పంచ పనిలోకి వెళ్ళిపోతుంటా అయ్య గారు? మరి వెంకటలక్ష్మికే నెక్లెస్ ఉందా అయ్య గారు? నాకేం లేదు. నెక్లెస్ ఎక్కడదండి? ఇప్పుడు నెక్లెస్ కొనడానికి ఏం మానేస్తున్నావు? ఆదివారం మానేస్తున్నావు. అమ్మా నువ్వు ఉన్న పలంగా నువ్వు నేను పోతే నెక్లెస్ ఎవరిది? ఎవరిది? ఇచ్చేయండి రా, వాళ్ళకి ఇచ్చేయండి, సమాధులు వేసేయండి అంటారు అనుకుంటున్నా వెనకాల ఉన్నవాడు. ఉన్నాడేంటి అలాంటి ఎవడన్నా? ఎంతో కష్టపడ్డా సమాధులు వేసేయండి రా బాక్స్లో అంటాడా? మొన్న చాట సమాధి చేయడానికి వెళ్ళాను, ఊరి పేరు చెప్పను, మీరు ఇలాగ చెప్తారు. చిన్న ముక్కు పొడకండి, ఎంత ఉంటుంది అది గట్టికంటే? 1000 రూపాయలు 500 ఉంటుందేమో. అప్పుడు దాకా అన్నీ పీకేశారు. అది హైందవ సమాధి అనమాట. ఆ ముక్కు పొడకని లాగిపెట్టి లాగేస్తున్నాడు, వస్తలేదు అది. వదిలేయండి రా, ఎందుకు వచ్చిన గొడవ అన్నాను నేను. ఉద్దయ్య గారు అన్నీ లేకుండా పంపేది అని అన్నాడు. సరే ఇప్పుడు పక్కడు వచ్చి అన్నాడు, కోసేయి
ఏం కోసాయి? ముక్కు కోసే అంటున్నాడు. నేను గొడవాడాను. ముక్కు పొడక కూడా వదలడా నీ వెనకాలోడు. నువ్వు నా కొడుకు అండి బంగారు కొండండి బాబు. నా కొడుకు ఏం అడగడండి నన్ను. కళ్ళ ముందు అడిగితేనేమో తిట్టుకుంటూ వెనకాల అడగకుండా లాగి వాళ్ళేమో మెచ్చుకుంటూ అందరికి వందనాలండి. ఎవడైనా ఏది కాదు పావలా బోనివ్వడం. అదైందా? నీ వెనకాల ఎవడికి ఏం వెళ్తుందో తెలీదు. అందుకే ఈ మధ్య అందరికీ సీక్రెట్ చెప్తున్నాను. మీకు ఏమన్నా ఆస్తులు ఉంటే రాసేయండి. నాకు కాదు, చర్చికి రాసేయండి. సీరియస్గా. మీరు ఎట్టగారు అనుకున్నారేమో. నీ ఆస్తి ఎవరు తింటాడో తెలియదు, ఎక్కడ పోతే తెలియదు. ఇక్కడ పెట్టుకొని 10 మందికి దేవుని మాట చెప్పడం ఉపయోగపడుద్దేమో. కానీ ఈరోజు నిజం చెప్పండి, ఆ వాక్యం వెనక మన జీవితాలు ఎన్ని అనార్థాలు చోటు చేసుకుంటున్నాయండి. లోకం లోకం లోకం, సంపాదన సంపాదన, తిండి తిండి తిండి, మంచి బట్ట, మంచి వస్తువు, మంచి ఆరోగ్యం. ఒక పండగ వచ్చిందంటే, ఫంక్షన్ వచ్చిందంటే, దసరాలో ఫంక్షన్కి వస్తే బడికోసా రావాలరా అని అనుకోవాలంట అందరూ. ఎందుకు అనుకోవాలి? అయ్యి బాబోయ్ ఎంత దిగదు తెలుసా, అత్తగారు ఎన్ని కొన తెలుసా, వాళ్ళ అమ్మగారు ఎన్ని కొన తెలుసా, ఆయన ఎన్ని కొన్నాడు తెలుసా, ఆ అమ్మ దగ్గర ఉన్న ఐటమ్స్ ఇంకెవరి దగ్గర అని అనుకోనేటట్టు వేసుకోవాలి అని అనుకుంటున్నావే. ఆ ఫంక్షన్లోనే గుండాకపోతే ఆ నెక్లెస్ ఎవరిది, ఆ జిగిని ఎవరిది, ఆ చేదిద్దులు ఆవిడి. మీరు నవ్వుతున్నారు కానీ, అమ్మా నవ్వుతున్నారు కానీ, మీరు ఒకటి గమనించలేదో, నేను కుర్రోడినేనండి, నేను వయసులో ఉన్నవాడిని. నాకు అనిపిస్తుంటుంది, షాప్కి వెళ్తుంటానా, నా వయసు కుర్రోళ్ళు అందరూ జీన్ ప్యాంట్లు, టీ షర్ట్లు, చక్కగా డిజైన్లు. మీకు తెలుసో లేదో, నేను 4 ఉంగరాలు పెట్టుకునేవాడిని, మంచి మెయింటైన్ చేసేవాడు. అవునా కదా? నాకు ఏమనిపించింది తెలుసా, ఇన్ని చేస్తున్నాం కదా, రేపు ఇవన్నీ వదిలిపోవాలి. మరి వదిలిపోయే దానికోసమా ఇన్ని తిప్పలు? మనం పట్టుకెళ్ళే దానికోసం మనం ఆలోచిస్తున్నామా? మనల్ని బ్రతుకు నిలబెట్టే దానికోసం మనం ఆలోచిస్తున్నామా? మనం సరిచేసే దానికోసం, మన జీవితాలు మార్చే దానికోసం. అమ్మ మాట్లాడుతున్నాను, ఇప్పటి వరకు మీరు విన్న వాక్యంలో ఏ వాక్యం మీ బ్రతుకుని పాడు చేసింది? ఏ రోజైనా పాడు చేసే వాక్యం వచ్చిందా? అంటే వాక్యం బ్రతుకుని పాడు చేస్తుందా, బాగు చేస్తుందా? మరి బాగు చేసే వాక్యం వినడానికి నొప్పేట అంటున్నాను నేను. కానీ గుర్తుంచుకోండి, జస్ట్ వినట్లేదు అనుకుంటున్నాం, వినకపోతే నువ్వు తప్పించుకోలేవంటున్నాడు ఆయన. ఎవరు? దేవుడు. ఇక్కడితో 4వ భాగం ముగిసింది. ఏ పత్రిక? హెబ్రీ పత్రిక. ఇప్పుడు ఎన్నో భాగంలోకి వెళ్ళాలి చెప్పండి. ఒక్కసారి అలా వచనాన్ని చదివి ఆమెనంతం తీయండి. 2వ అధ్యాయం 5వ వచనం. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. ఓకే, దేన్ని లోకన్నా? ఏ లోకం అన్నాడండి? ఆ రాబోవు లోకమును దూతలకు ఇయ్యలేదు. అమ్మా నా వైపు చూడండి అందరూ. ఏ లోకం అది? అక్కడ చెప్పండి. ఏ లోకం అది? రాబోయే లోకం. మీరు చెప్పండి, ఆ రాబోయే లోకం ఏమై ఉంటుంది? సరే, రాబోయే లోకం అంటే పరలోకం అండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. చూసారా, ఇందాక అందరూ చెప్పారు, ఇప్పుడు చేతి ఎత్తకే దొంగలు ఇక్కడ దొరికేస్తారనమాట. ఈడు చెయ్యెత్తమన్నాడంటే ఏదో గొడవ ఉంటుంది. అవునా కదా? మీకు స్టాంప్ ఉంటుంది, చాలాసార్లు మోసపోతుంది. అమ్మా ఓ మంచిపాటు అనుకుందాం, పరలోకమే అనుకుందాం. రాబోయే లోకం అంటే ఏ లోకం అనుకుందాం? ఒకసారి మళ్ళీ వచ్చిన చదవండి. మనము ఎవరు? పౌలు గారు హెబ్రీలు ఏం చేస్తున్నారంట? మాట్లాడుచున్న ఆ రాబోయే లోకం. అంటే ఇప్పటి వరకు ఏ లోకం కోసం మాట్లాడుకున్నారంట? ఆ లోకం కోసమేనంట. అంతేనా? వెరీ గుడ్. 1వ అధ్యాయం నుంచి ఈరోజు 2వ అధ్యాయం 4వ వచ్చిన వరకు ఎక్కడైనా పరలోకం కోసం మాట్లాడారా? చెప్పండి, మాట్లాడారా? మరి ఆల్రెడీ మనం మాట్లాడుతున్న ఆ లోకం అన్నాడేటి? అంటే ఆబోయే ఆ లోకం పరలోకం కాదు. అదే లోకం. ఏ లోకం? ఎవరి లోకం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే వారం. అందరికీ వందనాలు.